హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హాయ్ రామ్. హాయ్ కావ్య, హౌ ఆర్ యూ? I'm good. నమస్కారం. అరే ఓ అవునా? లేదులే, తప్పలేదు, దండం పెట్టాల్సిందే. ఎందుకంటే అంత అద్భుతంగా ఈ సినిమాలో కనిపించింది అమ్మాయి. రామ్, ఫస్ట్ ఈ గెటప్ చూడగానే నీకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది కదా? ఏంటి? ఏం లేదా, స్కెడ్యూల్ అంతా కొంచెం షెడ్యూల్తో క్లైమాక్స్ కదా. సో ఓకే, ఎన్ని రోజులు తీశారు? ఇదా 7 days తీసినట్టున్నారు ఓకే, ఈ ఎపిసోడ్ మాత్రం. మొత్తం ఓవరాల్గా ఇంకా ఎక్కువ రోజులు పట్టింది కానీ, బట్ ఈ స్కెడ్యూల్ మాత్రం నవంబర్లో తీసినట్టున్నాం. సో స్కంద సెప్టెంబర్ రిలీజ్ అయింది. సో 2 monthsలో ఈ లుక్లో రావడానికి కొంచెం కష్టపడి, ఓకే. సో అది చూస్తేనే కొంచెం ట్రామా. మర్చిపోతావు. 15వ తారీఖు పొద్దున్న వార్త వింటాం కదా, తీయటి వార్త. అవును, దాంతో ఆహా మనకి మళ్ళీ అరుపులతో మర్చిపోయి డెఫినెట్గా చూస్తే భయం వేస్తుంది. మళ్ళీ అరుపులతో మళ్ళీ నెక్స్ట్ సినిమాకి మళ్ళీ చేయబోతావు. ఓకే, 1కి 2కి డిఫరెన్స్ ఏంటి? 1 చేద్దాం అనుకున్నప్పుడు పూరి గారితో ఫస్ట్ అనుకున్నప్పుడు ఒక వైల్డ్ క్యారెక్టర్ ఒకటి చేస్తే బాగుంటుంది అనుకుని స్టార్ట్ చేసిన సినిమా. సో స్మార్ట్ శంకర్ అనేది పుట్టింది అక్కడ. ఓకే. సో పూరి గారు కూడా ఏంటంటే ఆయన సినిమాల్లో ఎక్కువ స్టోరీ అయింది కదా, క్యారెక్టరైజేషన్ మీద వెళ్ళిపోతూ ఉంటాం. ఏ సినిమా ఇప్పుడు పోక్రీ ఇలాంటి వాట్ ఎవర్ ఫిల్మ్ ట్విస్ట్లు అయినా ఉంటాయి కానీ, బట్ బై ద ఎండ్ ఆఫ్ ద డే హీ ఫాలోస్ ద క్యారెక్టర్. సో అందుకని పార్ట్ 1లో ఈ క్యారెక్టర్ని ఎవడు పుట్టాడు. ఓకే. పార్ట్ 2లో ఇలాంటి క్యారెక్టర్కి ఒక మంచి స్క్రిప్ట్ బడి ఒక మంచి సిచ్యువేషన్లో చేస్తే ఎలా ఉంటుంది, మాక్సిమం ఎంటర్టైన్మెంట్ ఎలా లాగచ్చు, మాక్సిమం మీద ఎలా ఈయన బాగా ఎలా వాడుకోవచ్చు అనే దాని మీద పార్ట్ 2 స్టార్ట్ చేసాం. నువ్వు అనుకున్నట్టు బాగా వాడారా? బాగా వాడారు అనుకుంటున్నా. వాడబడ్డావా అనుకుంటున్నా. काव्य जी, इसमें ना हिंदी मगरता ए, ए, बात करो रे, डिस्टेंस वर्क पड़ता है. बात करो. ये इसमें आपका डांस है, एक्शन है, फाइट्स है, ఇడ్లీ హే, దోశ హే, మసాలా దోశ అని చెప్తున్నాం. और क्या चाहिए? हाँ. आप बताओ क्या चाहिए, नहीं, I'll deliver it, जो भी चाहिए. जो है जो भाई, आपको क्या चाहिए అనగానే కోకాబెట్ में ఎక్కడ चाहिए అంటే వస్తాను. नहीं, చాలా తక్కువ టైంలో అన్ని ఉన్న సినిమాలో చేశారు. షార్ట్ పీరియడ్ లో ఇన్ని చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? बहुत खुश हो जाती हूँ जब मैं ये सब करती हूँ चीज़ें, because that's why I do this for a living, for a reason. It's my passion. And whenever I'm acting, dancing and doing anything related to a film or any character for that matter, just I'm at my happiest when I'm working. Like, I love doing what I do. I was looking for an opportunity to have like a mass number like Mar Munta, and I think that's one thing that was presented to me in Double is Smart. Plus also beating people up is one of my favorite hobbies. బయట చేస్తే అరెస్ట్ చేస్తారు. Just joke. అందుకని So just kidding, but like yeah, like I really enjoyed the fact that I was playing something much closer to my personality, which is more tomboyish in nature. And Jannat is a very, very fun character to play also. And yeah, I had the best experience. Like, it was a smooth sailing ride. when Puri sir narrated Jannat to me, నాకు బాగా నవ్వు వచ్చింది. The kind of way she reacted and all of that. Yeah, so yeah. I enjoyed a lot. Like, what was your reaction when he first narrated it? I had a lot of fun listening to the narration. Like, I had a big smile. I think a lot of things that happen around Jannat, like her circumstances, are also really fun to be in. And what I love the most about Jannat, I would say, is she's very innocently smart. Like, she tries to be extra smart, but sometimes, you know, like what will happen is it'll kind of backlash on her and stuff like that. So I think she's a very cute character and very determined and, you know, very righteous as a person. And she wants to do right by everybody and, like, you know, make something of her life. So she's just in that phase. And then she's not easily, like, convinced by anybody. And now she's, like, there is a person who's behind her, XYZ. I can't reveal too much. అదే చూస్తున్నా, మొత్తం చెప్పేస్తా. Yeah, I know. I love it. I love her Definitely did a good character. job and a great fabulous job in Double Smart. You know, నీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వేయాలి, హిందీకి హిందీ సబ్ టైటిల్స్ వేయాలి. మనం కూడా ఇలా మాట్లాడితే నువ్వు తెలుగు ఫిక్స్ అవ్వు. కాదు, ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో డబ్బింగ్ చేయాలి. హాలీవుడ్ తీసుకెళ్ళి. रियल लाइफ में किसी के साथ झगड़ा किया? I'm very vocal about what I'm very, like, I have a very strong opinion, I think, on things. So I think I just voice them, and with, like, just personality clashes will happen. So I really stick by what I have to say.
ఓకే, కేజీఎఫ్లో విలన్గా సూపర్ హిట్, లియో విజయ్తో సూపర్ హిట్, ఇప్పుడు మళ్ళీ సంజు బాబా మన ఈ సినిమాలో డబుల్ స్మార్ట్లో ఈజ్ అ లెజెండ్ హీరో, యాక్టర్. వాళ్ళ ఫాదర్ మదరు పెద్ద ఒక హిస్టరీ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన యాక్టర్. తనతో వర్క్ చేయడం నీకు ఎలా అనిపించింది? మీరు చెప్పిన బ్యాగేజ్తో అస్సలు ఉండరండి. సో లైక్ ఐ ఆల్వేస్ కీప్ సెయింగ్ హీస్ అ స్వీట్ హార్ట్ అండ్ లైఫ్లో అన్నీ చూస్తారు. సో ఒక రకమైన సెయింట్. బట్ మీరు చెప్పిన బ్యాగేజ్ అసలు ఏమీ లేకుండా ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్, వెరీ ఏమంటారు అంటే ఒక పాజిటివ్ వైబ్ వస్తూ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో అండ్ యాక్టింగ్ వైజ్ ఆల్ దట్ చెప్పక్కర్లేదు, ఈజ్ లెజెండ్ కాబట్టి. సో యాజ్ అ పర్సన్ ఐ జస్ట్ లవ్ హిమ్ యాజ్ అ పర్సన్. తనంటే నేను చాలా సినిమాల్లో చూశాను చెన్నైలో ఉన్నప్పుడు. అండ్ ఎందుకు ఇతన్ని ఇంత ఇబ్బంది పడ్డాడు అనేది సంజు అనే ఒక సినిమా వచ్చింది. అవును, నేను అమెరికాలో ఉన్నప్పుడు ఆ సినిమా రిలీజ్ అయింది, చూద్దాం అసలు ఏంటి అనేది వెళ్ళే థియేటర్కి. నిజంగా భలే బాధేసింది సినిమా అంతా అయిపోయిన తర్వాత. అరే పాపం ఇంత మంచి మనిషికి ఇలా జరిగింది ఏంటి. నాకు కూడా అర్థమైందండి యాక్చువల్లీ సినిమా అన్ని చూసి ఆయన మీట్ అయిన తర్వాత. కొంతమంది చెడు చేయటం వల్ల ఇబ్బందులు పడతారు, కొంతమంది అతి మంచితనం వల్ల ఇబ్బందులు పడతారు. సో ఐ థింక్ ఆయన మంచితనమే ఆయన చాలా ఇబ్బందులు పెట్టేది నా ఫీలింగ్. ఐ డోంట్ నో కానీ ద కైండ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఈస్ బీన్ ఇన్, అంటే మొహటం కొద్దీ అంటే అందరూ నమ్మేస్తారు చూసారా. సో యాజ్ అ పర్సన్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్. సో ఇప్పుడు డిస్కషన్ పెట్టలేదు కానీ బట్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్ యాజ్ అ పర్సన్. అంటే ఎవరు ఏం చెప్పినా నమ్మేసి మనల్ని కదా అందరూ మంచి వాళ్ళే నమ్ముతారు చూసారా. సో దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. ఓకే, బాగా ఫస్ట్ స్మార్ట్ శంకర్లో బాగా కష్టపడింది సీన్ కానీ సాంగ్ కానీ ఏదైనా ఉందా? ఏం లేదు, అన్ని చాలా ఈజీగా చేసా. ఈజీ కాదు, కిక్తో చేశాను అన్ని. అంతే. ఇందులో ఈ క్యారెక్టర్ అదే అంటున్నా, ద మినిట్ ఐ గెట్ ఇన్ టు దిస్ క్యారెక్టర్ అసలు వేరే వాళ్ళ సంగతి కాదు కానీ నేను అసలు ఈయన ఎంజాయ్ చేసినట్టు ఎవడో ఎంజాయ్ చేయడు. ఓకే. సో ఆన్ సెట్స్ కానీ అసలు పూరి గారు చెప్తున్నప్పుడు కానీ ఇది కరెక్టా, ఇది తప్ప, నచ్చుద్దా నచ్చదా ఏం ఉండదు. ఓకే, నేను ఎంజాయ్ చేస్తాను మాక్సిమం ఎంజాయ్ చేస్తాను. నేను ఎంజాయ్ చేసిన దాంట్లో మీరు ఎంజాయ్ చేస్తే హ్యాపీ అంతే. ఓకే, ఆ స్లాంగ్ నేర్చుకున్నావా లేకపోతే భర్త నీకు వచ్చేసిందా? లేదండి, యాక్చువల్లీ ఇందులో ఫస్ట్ పార్ట్లో కూడా ఏంటంటే ఇది బ్యాక్ స్టోరీ, ఇది అసలు ఎక్కడ ఉన్నాడు ఏంటి ఏం లేదు ఫస్ట్ పార్ట్లో. ఓకే, అసలు ఇది ఎక్కడ ఏంటి, ఎక్కడో పుట్టాడు, ఎవడో పెంచాడు, ఏదో చేసాడు, ఎక్కడెక్కడో తిరిగాడు, కానీ తెలంగాణ హైదరాబాదీ అది ఉంటుంది. సో బేసిక్లీ లొకేషన్లో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. డబ్బింగ్ అప్పుడు కూడా హ్యాడ్ తెలంగాణ ఒక అతను ఉన్నాడు, హైదరాబాదీ అతను ఉన్నాడు. కానీ బై ద ఎండ్ ఆఫ్ ద డే కళ్ళు మూసుకుని వింటే నాకు తెలంగాణ కుర్రాడు వినపడకూడదు, స్మార్ట్ శంకర్ వినపడాలి. ఓకే. సో హిస్ ఫ్లాస్ ఆర్ హిస్ ఐడెంటిటీ. సో కొన్ని ఇది కరెక్ట్ అన్నా సరే, ఇఫ్ ఈజ్ నాట్ సౌండింగ్ లైక్ శంకర్ ఐ వుడెంట్ సే ఇట్. అది తప్పైనా సరే ఏదో చెప్తా. ఓకే, ఆ తప్పులోనే మనకు వినపడద్ది. ఇప్పుడు కొన్ని ఇప్పుడు చిరంజీవి గారు ఛాలెంజ్ ఉంటుంది, ఛాలెంజ్ అంటారు. అవును. ఇప్పుడు అది ఇంగ్లీష్ పదంలో వినపడదు, అది పదం వెంటనే చిరంజీవి గారు గుర్తొస్తారు, ఆ సినిమా గుర్తొస్తుంది, అది గుర్తొస్తుంది. సో ఎవ్రీ క్యారెక్టర్ ద ఫ్లాస్ ఆర్ దేర్ ఐడెంటిటీ. ఇప్పుడు రియల్ లైఫ్లో కూడా యువర్ ఫ్లా ఇస్ యువర్ ఐడెంటిటీ. సో అలా వాడి ఫ్లాస్ ఏంటి నాకు అనిపిస్తుందా లేదా, డూ ఐ ఫీల్ ఇట్ ఆర్ నాట్. సో ఐ థింక్ దాట్ వాజ్ సంథింగ్ దట్ పీపుల్ కనెక్టెడ్ విత్ ఆల్సో. ఇప్పుడు కొన్ని మరీ హైదరాబాదీ కదా, హైదరాబాదీగా మాడదాం అంటే డిస్కనెక్ట్ అయిపోతాం. నేను ఒక అమ్మతో మాట్లాడే సీన్ అయినా ఉందనుకోండి, అక్కడ ప్రాపర్ హైదరాబాదీ స్లాంగ్ మాట్లాడాలంటే ఎమోషన్ దుబ్బుతారు. సో అప్పుడు కొంచెం తగ్గించి కొంచెం పర్లేదు సైడ్ ట్రాక్ వచ్చి సినిమాటిక్ లిబర్టీ తీసుకుని మామూలుగా మాట్లాడు. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు హీరో అయ్యాక చాలామంది ఉంటారు ఫ్యాన్స్. నీ చిన్నప్పుడు నువ్వు ఎవరు ఫ్యాన్? నాకు చిన్నప్పుడు జిమ్ క్యారీ, జాకీ చాన్ ఆ సినిమాలు ఎక్కువ గుర్తు. అండ్ చెన్నైలో పెరిగాను కాబట్టి రజనీకాంత్ గారి సినిమాలు చూసేవాడిని. మన టాలీవుడ్లో తెలుగులో అందరం అండి, తెలుగులో ఫిల్మ్ వైజ్ వెళ్తూ ఉండేవాడిని. సో చెన్నైలో పుట్టాను కాబట్టి, చెన్నైలో పెరిగాను కాబట్టి అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. ఓకే. సో ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి ఇంతమంది సూపర్ స్టార్స్ గే ఇండస్ట్రీలో లేరు, అప్పుడు లేరు ఇప్పుడు లేరు. అవును కదా. సో దాట్ వేస్ ఐ థింక్ అవర్ ఇండస్ట్రీ ఈజ్ జెన్యున్లీ బ్లెస్డ్ అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ ఐ ఎంజాయ్ ఆల్మోస్ట్ ఎవ్రీ వన్స్. మీ ఇద్దరు మంచి వర్క్ చేశారు దీంట్లో, అద్భుతమైన వర్క్. సో అది డైరెక్టర్ గారు చెప్పడం వల్ల చేశారా లేకపోతే రియల్గానే లోపల నుంచి వచ్చింది? ఐ మీన్ లోపల నుంచి వచ్చింది. నాకు పూరి గారి దగ్గర ఏమి ఇష్టం అంటే, ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్తో పనిచేసాను, కొత్త వాళ్ళతో పనిచేశాను, లైక్ బి గోపాల్ గారు లాంటి సీనియర్ డైరెక్టర్స్తో పనిచేశాను. యూనో సుక్కు లాంటి యూనో అప్పుడు సుక్కు వాజ్ అప్కమింగ్ జీనియస్ అని పిలుస్తాను, యూనో అలాంటి అంతా పనిచేశాను. అండ్ అప్పుడే అసలు ఏం తెలియని వాళ్ళతో కూడా పనిచేశాను. నాకు పూరి గారి దగ్గర ఏమి ఇష్టం అంటే ఆయన ఎక్కువ ఫీడ్ చేశారు.
కరెక్ట్గా నీకు ఎంతవరకు ఏ మీటర్లో ఎంతవరకు ఎంత చెప్పాలో అంతే చెప్తారు, అంతే. చెప్పి వదిలేస్తారు. కీ ఇస్తారంట అంతే. ఏం చెప్పాలో ఒక యాక్టర్కి ఏం చెప్పాలి అనేది మాత్రం చెప్పి వదిలేస్తారు. దాని తర్వాత ఇంక డిస్కషన్ ఉండదు. సో దట్ అలా చేయటం వల్ల ఈ క్యారెక్టర్ వచ్చిందంట. ఓకే. యూనో ఆయన మెంటాలిటీ కానీ, ఆయన రాసే పద్ధతి కానీ, ఆయన యాక్టర్స్ చెప్పే ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ కానీ, యాక్టర్స్ విజెస్ నీడ్ ఇన్పుట్స్. ఎక్కువ చెప్పినా సరే మెకానికల్ అయిపోతుంది, మనం ఎంజాయ్ చేయం. ఇది కావాలంటున్నారు, చేస్తాం, ఓకేనా చూస్తాం, కానీ మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. సో దాట్ వేస్ ఐ థింక్ ప్లస్ పని చేస్తూ ఉండదు. మనకి ఇన్పుట్ ఇచ్చారన్న విషయం మనం ఫీల్ అవ్వం, కానీ చెప్పడంతో మనం బాగా చేస్తాం. చాలామంది ఏమనుకుంటారంటే హీరో పెద్ద అయిన తర్వాత డైరెక్ట్గా ఇండస్ట్రీకి వచ్చేసి యాక్ట్ చేసాడు అనుకుంటారు. కానీ చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక సినిమాలో యాక్ట్ చేసాడని తెలియదు చాలామందికి. చైల్డ్ ఆర్టిస్ట్ అంటే అది చైల్డ్ ఆర్టిస్ట్ కాదు, అది చైల్డ్ ఏజ్లో చైల్డ్హుడ్లో ఎంత ఉంటుంది అప్పుడు ఏజ్? అప్పుడు అడయాళమని ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు, అదే 11 years అప్పుడు. 11 years. మరి చైల్డ్ ఆర్టిస్ట్ స్టార్టింగ్ కానీ ఆ సినిమాలో ఆడి గురించే కదా. ఓకే. సో వాజన్ లైక్ చైల్డ్ ఆర్టిస్ట్ బట్ 11 years అయినా సరే ఒక 16-17-year-old కిడ్ ప్లే చేశారు. ఓకే. చూడటానికి చిన్నప్పటి నుంచే కొంచెం ముదురుగా కనపడతా ఉంటాను. ఇప్పుడు కాదంటావా? అసలు రామ్ ఆ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని చూడాలి అని దేవదాస్ సినిమాకి ఎవరు అప్రోచ్ అయ్యారు? దేవదాస సో బేసిక్లీ 8 years అప్పుడు అమ్మకి చెప్పారు ఇలా హీరో అవుదాం అనుకుంటున్నాను. అప్పుడు బయటపడ్డాను, ముందు నుంచి అనుకున్నాను. ఓకే. సో ఫస్ట్ ఇంట్లో వాళ్ళు ఏంటి, ఒక పెద్దంగారు పెద్ద ప్రొడ్యూసర్ ఒక ఇంటర్వ్యూ చేస్తారంటే, పెద్దంగారు ప్రొడ్యూసర్ కాబట్టి హీరో అవ్వాలనుకుంటున్నావు కదా నాన్న అనే మాట అన్నారు. సో దాంతో చిన్న ఇది వచ్చింది, అంటే మన ప్యాషన్ని నా ఇంట్రెస్ట్ని అలా అంటారని చెప్పేసి అసలు తెలుగు ఇండస్ట్రీలో చేయను ఫస్ట్, తమిళ్లో ప్రూవ్ చేసుకొస్తా అని చెప్పేసి తమిళ్లో స్టార్ట్ చేశాను. దాని తర్వాత చౌదరి గారు చూసారు, షార్ట్ ఫిల్మ్కి అవార్డు వచ్చింది. అవన్నీ చూసి అప్పుడు ఆఫర్లు రావడం స్టార్ట్ అయింది. అప్పుడు ఆల్రెడీ తమిళ సినిమా ఏదో చేసి ఒప్పుకుని ఆల్మోస్ట్ చేద్దాం అనుకున్న టైంలో చెన్నై వచ్చి నేను చేస్తానన్నాను కదా అని చెప్పేసి చెన్నై వచ్చి తీసుకొచ్చారు. ఓకే. సో నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను, నేనే డైరెక్ట్ చేస్తున్నాను, తీసుకొచ్చారు. అలా జరిగింది. ఆల్మోస్ట్ 20 years అయిపోయిందా ఇండస్ట్రీకి వచ్చి? 2006లో రిలీజ్ అయింది, అదే ఇంకో 2-3 years పడుతుంది. ఓకే. సో డబుల్ స్మార్ట్లో బాగా ఎంజాయ్ చేసిన సీన్ ఇది? అన్నీ అండి, ఈ క్యారెక్టర్లోకి వెళ్తేనే అసలు ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. పొద్దున్న లేవగానే ఇవాళ ఎంజాయ్ చేయాల్సిందే. లేవగానే కాదు కానీ సెట్కి వచ్చి ఇది ఉంటుంది చూసారా, వచ్చి కూర్చున్న తర్వాత పూరి గారితో ఒకసారి మాట్లాడి అసలు ఏం సీన్ ఏం చేస్తున్నాను అని నవ్వు వచ్చేస్తున్నాను. సో ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్ ఐ ఎంజాయ్. పైగా కాస్ట్యూమ్ ఆ గెటప్లో వస్తే అన్న ఇంక వేరే ఇస్మార్ట్ శంకర్ వస్తానంటే ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్ అనిపిస్తుంది. ఈ క్యారెక్టర్ ఇంటికి వెళ్ళి మళ్ళీ షూటింగ్ వస్తుంది అన్నట్టు ఉంటుంది, కానీ రామ్ గారు వస్తున్నట్టు ఉంటుంది అక్కడ. ఆ క్యారెక్టర్ వైబల్ ఉండేది అన్నది. అండ్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి, పూరి సార్ మీ కాంబినేషన్లో వచ్చిన క్యారెక్టర్స్, ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అసలు బ్లాక్ బస్టర్ మామూలు పేల థియేటర్లో. దానికి సాక్షి నేను ఎంజాయ్ చేసాను థియేటర్లో. అండ్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మీ ఇద్దరు కాంబోలు బాడే అంతా వస్తున్నారు. అసలు లాంగ్వేజ్ ఏంటి, దానికి ఏం పేరు పెడుతున్నారు? నేను చెప్పిన ఇప్పుడు సీక్రెట్ అది. బిల్లా సినిమా చేసాం మలేషియాలో. జనరల్గా మేనేజరు అంటే మామూలుగా మనం సీన్లు అంటూ మేనేజర్ని పెట్టుకుంటాం. అలా కాకుండా ఒక చింపాంజీని మేనేజర్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది క్రియేట్ చేసి సరదాగా ప్రభాస్ వీళ్ళందరూ కూర్చొని చేసి చూపించారు. 1.5 సేపు కింద పడి నవ్వుతూనే ఉన్నాడు. నేను జోక్ చెప్పేసి వెళ్ళిపోయాను, మేము రూమ్కి వెళ్ళిపోయాం, ఫోన్ ఆన్ చేసి పెట్టేస్తే నవ్వుతూనే ఉన్నాడు. అది పూరి భయ్యకి చెప్పా, భయ్య ఇలాగ అనుకున్నాం అంటే, భయ్య భలే ఉంది ట్రాక్, ఇది ఎప్పుడైనా పెడదాం అని. సడన్గా ఫోన్, భయ్య దాన్ని తీసుకొస్తాను అమెరికా నుంచి అన్నాడు. ఎవరిని అన్న? అది అమెజాన్ ఫారెస్ట్ నుంచి దాన్ని తీసుకొస్తాను ఆ క్యారెక్టర్ నేను. అవునా అన్న. దానికి గెటప్ వెళ్ళగానే చూడగానే అసలు నేను షాకు. అక్కడ మన తెలుగు డైలాగ్ చెప్తుంటే ఉన్న జూనియర్ ఆర్టిస్టులు అందరూ వాళ్ళకి అర్థం కాకపోయినా ప్రతి షాట్కి క్లాప్ కొట్టేస్తున్నారు లొకేషన్లో. సో అప్పుడు పూరి జగన్ గారు ఎస్ ఈ ట్రాక్ ఇది పెట్టాలి, మనం చెయ్యాలి అని తనే అక్కడ లాంగ్వేజ్ రాసి అవన్నీ నాకు చెప్పడం జరిగింది. నాకు చాలాసేపు నోరు తిరగలేదు. కానీ మీరు న్యాచురల్గా మాడినట్టే ఉంది.
దానికి ఎంక్వైరీ చేస్తే చాలా గొప్ప గొప్ప వర్డ్స్ బయట పడతాయి అన్నది. సో అలా పుట్టిన క్యారెక్టర్ ఇది. కానీ విన్నా లొకేషన్లో అసలు బీభత్సంగా ఎంజాయ్ చేశారు అందరూ. అవును, చాలా బాగా చేశారు. కానీ అదే అసలు సినిమాకి సంబంధం లేకుండా ఇప్పుడు ఇడియట్లో కూడా బైక్ ఉంటుంది బీదర్ది, సూపర్లో ఏంటి లైట్ డిటెక్టర్ది. ఆ ట్రాక్ మొత్తం ఈడియట్లో ట్రాక్ మొత్తం ఎంతసేపులో షూటింగ్ చేసి ఉంటాం? 1 డే విన్నా. లాస్ట్ వన్ డే కాదు, హాఫ్ డే. డే వర్షం పడుతూనే ఉంది, హెవీ రైన్. ఒక రాయి కింద ఇద్దరు కూర్చొని కాఫీ తాగుతున్నారు, జీవ గారు పూరి గారు. తాగుతుంటే వెళ్ళాం, భయ్యా టిఫిన్ చేసి వెళ్ళిపోదాం, వర్షం పడుతుంది అన్నారు. లేదు భోజనాలు కూడా చెప్పారు, భోజనాలు వస్తున్నాయి అన్నారు. భోజనాలు చేసి వెళ్ళిపోదాం అన్నారు. వర్షం ఆగింది 12:30కి. 3 అవర్స్లో మొత్తం సీన్ 4 o'clockకి ప్యాకప్. ఆయన సినిమానే 3 daysలో రాస్తాడు షూటింగ్ అంతా. ఎందుకు రాజమౌళి గారు చెప్పారు కదా, అద్భుతం. జస్ట్ ఒక 2 నెలల్లో సినిమా తీసేస్తాడు పూరి జగన్ అని. నేను లైవ్గా చూసాను గష్మాట్ శంకర్. అవును, 7 రోజులు ఊరికే సరదాగా కూర్చున్నాం. లాస్ట్ 3 daysలో వచ్చింది అంత సినిమా. అంతే. అది ఏం రాశారో అదే తీసాం. అంటే ఆయన స్టైల్ ఎలా ఉంటుందంటే కట్టే కొట్టే తెచ్చే. అంతే. కానీ చాలా మంది ఆర్టిస్టులు ఆయన దాంట్లో మాలాంటి ఆర్టిస్టులు ఎవరైతే సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తారో దాంట్లో మా అందరికీ కొన్ని సినిమాలు చేస్తే ఇది ఎడిటింగ్లో పోద్దేమో, ఇది ఉంటుందో ఉండదు భయం ఉంటుంది. బట్ ఈయన డైరెక్షన్లో మాత్రం ఆ ఓ అనే ఓడు కూడా ఎక్కడ పోకుండా అది రాసేటప్పుడే ఎడిటింగ్లో పోతాయి. ఎడిటింగ్లో పోయిన తర్వాత తెస్తాను నేను. మేము అది ఇది అవ్వకుండా డిసప్పాయింట్ అవ్వకుండా. శర్మ గారి గురించి, మణి శర్మ గారి గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తాం? ఒక్క మాట చెప్పలేమండి. మణి శర్మ గారు అగైన్ హిజ్ లెజెండ్. ఆయన ఇచ్చిన వేరియేషన్స్ కానీ, ఆయన చేసిన సాంగ్స్ కానీ ఎప్పుడు చెప్తా ఉంటారు. పూరి గారు కూడా చెప్తా ఉంటారు. నాకు తమిళ్లో ఇదివరకు చిన్నప్పుడు సెల్వరాఘవన్ అండ్ యువన్ శంకర్ రాజా కాంబినేషన్ అసలు అందరం పడి చచ్చిపోయారు. అలా తెలుగులో పూరి గారు మణి గారు కాంబినేషన్ అంటే అసలు బాగా ఇష్టం అనమాట. సో ఇస్మార్ట్ శంకర్ అనుకున్నప్పుడు కూడా అసలు ఆ కాంబినేషన్ మీద ఫుల్ అనుకున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన దిగితేనే కరెక్ట్ అని చెప్పేసి మ్యూజిక్ సెట్టింగ్స్ అప్పుడు కూడా ఎవరికి సరదాగా ఆయనతో వెళ్ళినప్పుడు పూరి గారితో చాలా సింపుల్గా ఉంటుంది. అంటే పని చేసినట్టు ఉంటుంది. మనకి యాక్టర్స్కి ఎలా ఉంటుందో అటు కూర్చుని కాఫీ తాగితే సరదాగా మాడుకుని వెళ్ళిపోయినట్టు ఉంటుంది. మ్యూజిక్ సెట్టింగ్ అయిపోయింది. అంటే ఒక సాంగ్ కాన్సెప్ట్ గురించి చెప్పడం కానీ సో చాలా ఈజీగా ఉంటుంది. ఆయన చెప్పటం, ఈయన గ్రాస్ప్ చేయటం. ఐ థింక్ దిస్ ఇస్ దేర్ 6th film టుగెదర్ ఆర్ సంథింగ్. సో ఐ ఎంజాయిడ్ ద వర్కింగ్ ప్రాసెస్ ఆల్సో. అసలు ఈయన ఏం చెప్తున్నారు, ఆయన ఏం చేస్తున్నారు, అసలు వెరీ స్మూత్. అండ్ సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు అసలు. काव्या, कैसा लगा पूरी जगन्नाथ से पहली बार काम किया और राम के साथ काम करने में कैसा मजा लगा आपको? Amazing. It was very smooth, very easy going, and like it just feels like the entire movie got wrapped in like one night or one day or something, because it went by so quickly. When you're enjoying the process, usually when the time goes by quickly. So I had a lot of fun, and just like off set, on set, Puri sir, like to work with Puri sir as an actress here in the Tollywood industry in itself is a very big deal. So I'm very, very blessed to have had this opportunity, and like to get to know Puri sir and Shami ma'am and Ram. Like it has been nothing short of a blessing. Like I enjoyed the process thoroughly. Like there's not one day that I can go back to and think, oh, that day was not good, or that day I had so much trouble. Like anything, like even when on Mar Munta song, the first day my health was really bad. And like I was taken care so well, and nobody like gave me like a side eye or like even like, you know, made me feel bad. Anything, like smallest to smallest, biggest to biggest thing, they've all been very patient, loving, kind, and like of course like everybody knows what a legend Puri sir is, and like to be working with him is definitely another feather on my cap as an actress. He's also like really funny and just very cool and casual, and it's like, you know, you're working with your friend. It was like that kind of a vibe, and we were always laughing and joking around. Like it just went by like this, and every time I got on set, Puri sir knew what he wanted from me. Okay. So he would just tell me, Kavya, this. I would like, okay sir, and we would just get on the set and we would do it. And if he needed some tweaking or something, he would come and he would tell me. Otherwise, usually he would be satisfied with whatever I was giving. So like that, like there was a lot of openness. I had a lot of space to act and do and explore Jannat. And yeah, like it was just like one of the best times. Like I think this is by far my best working experience in any industry that I've worked with. Like I'm very upset that this movie shoot is over, honestly. Like that is my... And I reminisce of some events.
even my co-stars, everybody, God, I didn't have the opportunity to work with you, sir, unfortunately. But even with like Sanjay sir, whatever scenes that I had, or with Bani or Temple, this yes, Vamsi Garu, yeah, everybody. Like I had so much fun. Like there's not one moment I regret or I'm upset about. So yeah, and with Ram, it was too good. Like hats off to be such an awesome co-star. Really, like genuinely. With whether it was like acting or life, I really appreciate the view he has, the perspective he has, the person he is, and like yeah, I'm very grateful that he's in my life and I know him so closely. So yeah, okay. Definitely. So మన ప్రొడ్యూసర్ చార్మి కవర్ గారు ఏం చెప్తారు? పంజాబీ My woman, she's my ఫస్ట్ woman. కావ్య అన్న వెంటనే అసలు పంజాబీ మాదే అయ్యో Yeah, I'm a Punjabi. You? He Makkan, the same. వెస్ట్ గోదావరి పంజాబ్ వెస్ట్ గోదావరి పంజాబీ. ఓకే చార్మి నేను ముద్దుగా బాస్ లేడీ అని పిలుస్తా ఉన్నా. Yeah. ఎస్ స్క్రిప్ట్ అనుకున్న తర్వాత విలన్ ఎవరో అనుకున్నప్పుడు అందరం యునానిమస్ సంజయ్ దత్ గారే బాగుంటారు అనుకున్నాం. ఆయన అప్పటికే డేట్స్ లో 7 సినిమాలు సైన్ చేశారు ఆయన. ఆల్రెడీ హిట్స్ KGF అయినా అయిపోయినాయి. సో ఇంకా డేట్స్ ఇంపాసిబుల్ అంటే ఏమైనా కావాలి అనుకుంటే వదలదు. తీసుకెళ్ళిపోయాను పూరి గారిని దుబాయ్ తీసుకెళ్ళిపోయి వాడు కూర్చొని నరేషన్ ఇచ్చేసి ఆయన వేరే సినిమా ఏదో అంటే దానికి ఫోన్ చేసి ఈ స్క్రిప్ట్ విని ఫోన్ చేసి అది క్యాన్సిల్ చేసి దాని డేట్ దీనికి ఇచ్చారు. గ్రేట్. సో అలా ఇఫ్ షీ వాంట్స్ సంథింగ్ ఫర్ ద ఫిల్మ్ షీల్ గో గెట్ ఇట్ డన్. కథ మీద షీస్ గో గెటర్. ఓకే సో షీస్ గో గెటర్ అండ్ షీస్ అ ఫైటర్. సూపర్. సీను నువ్వు ఫస్ట్ దాంట్లో చేసావు కదా, అందులో ఉంటది ఎవడో డిప్పులో చిప్ డిప్లో చిప్పు పెట్టిరు అన్న. దాంట్లో సింగిల్ చిప్, దీంట్లో డబుల్ చిప్ ఏమైనా పెట్టారా? లేదు ఇది కూడా చిప్పే, కొంచెం పెద్దదా? లేదు డబుల్ సైజ్ ఆల్రెడీ రెడీమేడ్. షిండే గారు కూడా డైలాగ్ అంటారు, ఎవరే అడుగు ఇదేంటి అది బ్రెయిన్ మనిషి అనుకున్నారు, USB బోర్డు అనుకున్నారు, ఎవరు పడుతుంది. మంచిది, చాలా మంచిది కదా. ఓకే. సో ఆ కాన్సెప్ట్ని వాడుకున్నప్పుడు సీక్వెల్ అన్న వెంటనే అది ఉండాలి కానీ అదే ఉండకూడదు. ఓకే. ఏదన్నా అంతేగా, అది అవసరం, అది ఉండాలి కానీ అదే ఉండకూడదు. ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ తీసుకున్న, ఇప్పుడు జేమ్స్ బాండ్ సిరీస్ తీసుకున్న, అసలు హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఎనీ ఫిల్మ్ సీక్వెల్ అన్న వెంటనే అది ఉండాలి కానీ అదే ఉండకూడదు. ఓకే. సో అలా ఏం చేద్దాం అనుకుని డిజైన్ చేసిన స్క్రిప్ట్ అలాగే రాశారు. సూపర్. కానీ ఇప్పుడు ఇలాంటి సినిమా వాళ్ళకి చాలా అవసరం థియేటర్లో. ఈలలేస్తూ గోల చేస్తూ చూడాల్సిన సినిమా. అంటే నేను కూడా ఎప్పుడు వెళ్ళాలా థియేటర్కి అని నాకైతే అనిపించింది నేను టీజర్ చూడగానే. నాకైతే డెఫినెట్గా. సో ఆల్ ది బెస్ట్ రామ్. థ్యాంక్ యూ. కావ్య ఆల్ ది బెస్ట్. All the best. సో all ఎస్ of us. ఆల్ ఆఫ్ us. All of us collective. సీను మీకు కూడా ఆల్ ది బెస్ట్. అనంత మీకు కూడా గజాలగా పరదా ఇలా చంద్రపూజ. ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్పబోతున్నావు? ఆడియన్స్ కదా, August 15th రిలీజ్ అవుతుంది డబుల్ స్మార్ట్. సో అందరూ థియేటర్కి రండి. August 15th థియేటర్లో వెళ్తాం. Double times. ఒకటే మాట, అంతే. మారు ముంత హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.